అమ్మా ఓమా కూరేదే కూర లేదు నీ అమ్మ ఎల్లిపాయ కారం వేసుకొని పోవాలా నేను అమ్మా ఏమానే నువ్వు ఇంకా సంసారం ఇదే సంసారం చేసుకుంటుంటావా ఏమైనా చేస్తావా ముందరికి? అయ్యో ఇదే సంసారం అంటే మరి ఏం చేస్తావు? 7 బట్టలు ఆన్నే ఉండే అట్లే ఉండదే. అవునే బట్టలు ఇలాగకపోతే రేపు ఉత్తావు, రేకపోతే ఎల్లుండి ఉత్తుతావు. కానీ బట్టలు ఉతుకుంటా కూర్చొని ఆ పిల్ల అక్కడ పోయింది, వాడిని సంసారం ఎట్లా చేస్తాము? ఆగమై ఏం చేస్తాము? గాలో పోయి పిలిచేస్తామంట. నేను ఏమైనా కుదేముండదు అవే నీకు? నాకెందుకు కుదముండదు? కుదమున్నాడు మరి పిలుచుకొచ్చుకోపో. ఓ నా కోడలు నా కోడలు నా కోడలు అని అంటావు కదా, దాని తల్లి కాళ్ళ మీద వాడి మొక్కి చెల్లాని కాళ్ళు మొక్కి తెచ్చుకున్నారా ఇట్లా ఉన్నట పోయి బతిలాడి తోలుకొచ్చుకో. అవునేం మొక్కినా మరి మొక్కితే ఏమైంది? మందికోసారికి మొక్కినా మన పిల్లగాని గురించి నేను మొక్కింది. ఏమైంది? పిల్లగాడు గోడ దుంకిపోతున్నాడు దాన్ని ఉంచుకున్నాడు అని మొక్కిన. ఎడ్డిముండ కొడుకు ఎవడన్నా పిల్లడిస్తున్నాడు అవే తిక్కల. నా కొడుకుని ఎడ్డిముండ కొడుకు అన్నావు అంటే నీ పంచాయతీ నీతోటి పంచాయతీ పెడుతుంది. నా తోటి పంచాయతీ పెట్టాలి 20 ఏళ్ళు ఆయన 20 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా ఎవరిదాకా పంచాయతీ పెడతావు? నీ పంచాయతీకి నీకు ఎత్తి కొట్టా పట్టి ఇక పంచాయతీ పెట్టుకుని చూసినా మంచిగా సంసారం. నా నెత్తి మీద ఎత్తు దులిపిన నుంచి నీతోటి ఎగుతున్నా నేను నాతోటి ఎగుతలేవు నువ్వు. అరే అమ్మ నీకు దండం చేస్తానే ఇప్పటి దగ్గర నేను మొన్న గుత్ప తీసుకొని ఉంటావాడు ఇటు కదా, ఇప్పుడు నీ కాలాన మొక్కుతానే. నా కాలు ఎందుకు మొక్కుతావు? మరి నాకు నా పుట్టసాడికి నా కొడుకు చాడికి. అమ్మో నువ్వే 9 ఏళ్ళు గుల్ల గుల్ల మోసి కానీ పాలిచ్చి పెద్ద చేస్తావు. నేను కన్నాను పిల్లగాన్ని, నువ్వు కాగా కూడా పెడుతున్నావు. నేను ఇడిల్లా చేస్తుండా. అందుకే కన్నావు కన్నా ఆడదాని కాక బట్టలకి ఇప్పుడు తప్ప బట్టలు ఎత్తుకుతాను బండ మీద కూర్చొని గురిగి వచ్చేది కల తోలుకొని పోయి తోలుకొస్తాం మా పిల్లల్ని కాపురం నిలబెడదామని ఉండాలి నీకు. కాదు నేను ఆడదాన్యా మగోన్యా? నువ్వు మొగడు కాదా? మీత మీద మీసం లేదా? పోయి 4 దోలుకొని పోయి పంచాయతీ పెట్టి అమ్మ కోడలమ్మ నా కొల్లి అమ్మ నా కొడుకుతాను సంసారం చేద్దా నిండార చేసినట్టు లొట్టలు పెట్టింటి అంటే తోలుకొని రా నన్నట. మరి నువ్వు రావాలే కానీ అత్తక్కడ పోయి చచ్చిపోయిందంట చెప్పు. అత్తలేదు చచ్చిపోయింది. దాని బొందలగడ్డలు పెట్టిర్రు, తిమ్మరాశర పెట్టిర్రు, అంతే కుండగాడ చింత చెట్టు కింద పెట్టిర్రు. దినాలు ఉండే దినాలకు రా కోడలమ్మ అని చెప్పు. వస్తుంది కోడలు కింద అర్థమవుతుంది. నువ్వు మన చేతికాడ చింత చెట్ల కింద కదా నిన్ను పెట్టారు కదా, పెట్టేటప్పుడు ఎట్లా పెడతానేమో ఆన్నే పెడతా నిన్ను కానీ ఇక నా జ్ఞానం పెట్టాను కానీ నిన్ను మాత్రం మా చింత ఓమా ఏందిరా మీ అమ్మ ఉత్త పువ్వు ఒకటే వండి కూర వండలేరు. నిర్భకారం వేసుకొని పోతున్నా నేనేం చేస్తాడు? మీ మరదలు లేదా? పొద్దుగాల లేదు కూర్చున్నది. ఓ పిల్ల మాదాయిగా ఏదాయిగా కూర వండలే మీ బావకు? నాకు ఆకలి అవుతుందమ్మా, కూర వండలేరేమి అమ్మా. తిన్నా బంగారు కొడుకుని కన్నావు, మీసాల పులిని దీర్ఘాన్ని ధీరుని పెద్ద ధీరుని కన్నావు. అయితే ఏమైంది ఇప్పుడు? ఏమైనా ఆయనకేమన్నా కుదేం ఉండదా? ఆయనకేమన్నా పెళ్ళం మీద కుదేం ఉండదా? నా పెళ్ళం లేకపోయే నా పెళ్ళంతో సంసారం చేస్తాము, కాపురం చేస్తాము, పిల్లలగా అందాము. వానికి ఏమైనా కుదేం ఉండదు అవే. నీకేమో భోగం రాంక లేక టింగ ఊలకెళ్ళి నీ కురుకుడు వానికేమో ఇంత భోగాడు తిందాము అటు అట గొర్రె కాడుకుంటున్నామంటే ఆ 2 వానికి. ఎందుకు జన్మించితి కలియుగమునా? నాకు అవన్నీ చెప్పకు. నా పిల్లగానికి చింత లేదు, నాకు చింత లేదు, నీకు చింత ఉండదు కదా. నీవే సంసారం చేసుకో, నీవే పిల్లలు కనుక్కో, నీవే ఏమైనా చేసుకో. లేకపోతే నీవు కూడా ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో 6 మందిని కాను. నాకు అవన్నీ చెప్పకు నా తాన. అవన్నీ పోనీ అమ్మ పంచాయతీ పోనీ. నీకు దండం చేస్తానే, నీ కాలు మొక్కమంటే కూడా మొక్కుతానే. ఇగో నేను ఆడికొస్తా, నువ్వు కాలు మొక్కుతా అన్నందుకు వస్తుండా. ఆడికి వచ్చినాక నేను ఉన్నది ఉన్నట్టు అంట. మళ్ళా అంటే నా పిల్లలు ఇట్లా అని అట్లా అని అంటే నేను వాడాడు దానిగా కాదు. నీకు శరం అనిపిస్తలేదు? వాళ్ళ పిల్లకు మళ్ళా పెళ్లి చేసుకుంటామన్నారంట. అంటారా అట్లా? అన్నారు అనలేరు కానీ మన కొడుకు చేతమాట నీ వాళ్ళే బాబే. ఎవరు? నేను ఇంట్లో అన్నా 4గురితో చెప్పు అంపరే. ఓ పోయేటోళ్ళు అందరు చెప్పి పోయి అమ్మ చెప్పుకోండి, ఆ ఊళ్ళో పోయి నా మోని చెప్పుకోండి అంట. చెప్పలేదు నేను. అదంతా లొల్లేందుకే అమ్మా, లొల్లేందుకే అమ్మా. దండం చేస్తా పావే మరి నీ కాలు మొక్తారా? నీ గొర్రెకాడికి రామచంద్రుని పెట్టినారా? మీ నాయన అనుకుంటున్నాడు కొమరా నా పెళ్ళానికి ఏం తెలియదు అంట అని. నాకు అన్ని తెలుసు.
రామచంద్రి పొద్దుగాల మాట్లాడినా ఆడ పెట్టుమన్నా గుర్రకాడికి తోలిచ్చిన సర్ది కట్టించిన పెద్ద మనుషుల తానికి ఓమ్మంటాను సురేష్ గాని పంపించిన మధు గాని పంపించిన ఆడదాన్నే గాని మొగని కానీ ఎక్కువ చేస్తా పని అయ్యా ఆ టిఫిన్ ఆడ పెట్టుపా పంచాయతీ ఉండదు బిడ్డ ఇవాళ నీ పెళ్ళం పంచాయతీ నువ్వు లేకపోతే పంచాయతీ దిగుతుందా ఇవాళ తాడో పేడ తెలుసుకుందాంపా నడు ఏ నడువురా గొర్రెలను మంచి మేపుతాడు మేపడు నీ గొర్రె ఏడుకోవు నాయన నీ గొర్రె ఏడుకోవు నీ మేకలు ఏడుకోవు నడువు నీ పెండ్లం లేదని చింతనే లేదేమరా పెండ్లం లేదని చింతనే లేదేమరా పెండ్లం లేదు నేను ఎట్లా సంసారం చేస్తాను పొద్దున్న లేస్తే తిండి గొర్రె నీ గొర్రెలు కాలబెట్ట నేను చెప్తే నీకేమో సుర్రు నా మీద కోపం వచ్చి సూరుకు అందుకుంటున్నావు ఎవరు సూరుకు అందుకున్నందుకే మబ్బులో లేచి అందరిని సరించుకొని అన్ని చేసిన కొండమ్మకు కూడా ఫోన్ చేసిన రే నాగరాజ్ అరే మధు మళ్ళీ ఎందుకు వచ్చినవురా మళ్ళీ ఏమైందిరా అరే పోరా మీ అన్న తిడతాడు ఇంటికి వచ్చినట్టు పోరా అంటావేంటి బే మా అన్నదే వదింది పంచాయతీ ఉంది రారా పోదాం రే వద్దురా మీ అన్న మొన్ననే మస్తు తిట్టిండ్రా మళ్ళీ ఎందుకు వచ్చినవురా రే రాను అంటూ గుడ్డు మెత్తంట నా తరపున నువ్వు నాగరాజ్ అని నా ఫ్రెండ్ నువ్వు వస్తా నాకు ధైర్యం రా వెళ్తాం రా గుదమింది అంత వస్తాం రా ఇలా బల్లార్ చలో రావాలి బల్లార్ యాడికైనా సంకల పిల్లి నేసుకోపోయిన అట్టే ఉంటది మొగోడ ఇంటికాడ కూసుందు చలో బల్లార్ రావాలి చేసినావు చెప్పు అన్ని పనులు ఏం పని అంటే బస్ స్టాండ్ లకు వచ్చి లొలిపెట్టనికి తోలుకొచ్చినావా నువ్వే నేను రాను నీ కోడలింటి ఆనిట్ల మనవే నీ కోడలింటి ఆనిట్ల మనవే ఎందుకు బస్ స్టాండ్ కి తెచ్చి మా సంసారం ఇట్లా అవుతున్నదంట అని అందరు గెలవాలంట ఇది చేస్తున్నాడు ఎందుకమ్మా రోడ్ల మీద పంచాయతీ పదమ్మా అడుగుతావు కొద్దు అది కాకపోతే అసలు 25 మంది అక్క ఎట్లయినా పంచాయతీ దిగుతుంది కోడలు ఇంటికి వస్తుంది నీకు కొల్లి మీద అంతది ఏమిటి అదా నేను దాన్ని ఇప్పటికే 3 చీరల నీళ్ళు దాపినా అదిగిన నా ఇట్లా అడుగు పెడితే 7 చీరల నీళ్ళు దాపా నేను తీసుకొచ్చి ఇంట్లో సంసారం చేయించి నిన్ను కనుక 3 చీరలు కాదు నీకు 30 చీరల నీళ్లు ఆపించి నిన్ను మోర్ర నువ్వు పోతు చూడు నా నూకిపించినావు ఇగో పెళ్లిగా వచ్చిన పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లలుగా మొగడు ఎడ్డోడు మరి మంచోడో చెడ్డోడో ఉందాం సంసారం చేసుకుందాం అంట ఉండదు ఆ తెలివిదానికి పోయి అమ్మగారింటి కాడ కూర్చొని నేను రాను మొగడు నాకు ఆటమైన గుటపై దొరికి ఆనంటనే పోతా మొగడు ఆ లేకుండా బతకలేరు మొగడు అంటారట మొగడు అత్తో ఒక్క నాటంలో దానికి గెలవనిచ్చినావు రాసి రంపాన పెట్టి కొట్టి కొరదకెత్తివి ఏడమ్మ నువ్వు కొట్టని చెప్ప సందు లేదు ఒంటి మీద ఆడగిన ఇవే మాటలు అన్నమాట కొడుక పలక చీరి పంది దొరికిందంట అని ఉడితే అలా ఊరికి అందరికి చెప్తా అడిగి పంది దొరికిందంట కుప్పలయ్యి నీ సంగతి చెప్తా సింతిత్తి వలిగినట్టు వలగాడమ్మ నిన్ను బండ మీద వేసుకుంటుంది ఏదో నీ ముందర అంటగానే కావాల ముందర అంటదా అక్క అది బయట పిల్ల ఎన్నడున్న బయట పిల్ల ఇవాళ ఆడపోయి పంచాయతీలో కూర్చున్నది అది ఆ నడిన మనసు ఇది ముక్కదయ్యింది నీ మీద ఉంటుంది ప్రేమ నువ్వు కక్కాయ అంట అని గంత మంత నాకు ఇక్కడ తమ్మి లోపలికి ఇదే కొల్లూరు లోపలికి అని కక్కాయ బిడ్డ అంటానికి అంత మంచిగా చూసుకుంటువి ఉట్టకపోయినాక పెంచినట్టుగా ఇచ్చినట్టుగా బట్టలు ఉతికి తిని బాధలు ఉతికి తిని నీ లంగాలు ఉతికి తిని దాని లంగాలు ఉతికి తిని దానికి ఇంత విశ్వాసం లేకపోతే ఇంత పెద్ద పంచాయతీ పెట్టే పంచాయతీ కాదు సంగతి చెప్పాలి తీసుకోవాలి
గిదే నా ఇల్లు. చూసినావు ఇదే నా ఇల్లు ఎన్నో రాలేవు. నేను రాలే ఎవరింటికి రాలే. ఒక్క మరక్క దిగి వచ్చి ఇట్లా పైసలు ఇయ్యరా ఏమి ఇయ్యరా? తమ్మి ఇస్తా జరా పంచాయతీ ఉండదు. పంచాయతీ దిగినాక మరి మా కోడలు వస్తా అంటదా రానంటదా? దాని అమ్మగారు ఏమంటారు ఈ చార కత్తున్నది. ఇక నువ్వు సాపిసుకుంటా అవి ఇసుకుంటా ఎగురుకుంటుంటే ఎట్లా మేము ఉండాలనా పోవాలన్నా? అమ్మ ఉండి తన పంచాయతీ అయిపోయిందా? ఎప్పుడు ఉంటా ఇక పోయి రావాలా మరి? నేను పోయి వస్తావా? మళ్ళీ పోయి మీ అడవిలు ఇడిచి పెట్టిపోయినట్టు అయితే ఈ ఊరోళ్ళు కొట్టి సామిన చంపుతారు నన్ను. మరి నేను ఒక ట్రిప్ అవుతుంది అక్కడ పోతే బాలనారన్న పోయేస్తాను. బాలనారు పోయి రా. నీ పైసలు ఎక్కడ పోవు. ఏమో నీ ముఖం చూసి ఊకుంటున్నాం. మన ఇది ఎగురుకోమంటే ఎట్లుంటది ఇట్లా? ఏం కా తమ్మి పోయి నా చీరు నీకు తెలియదు నా తమ్మి. నువ్వు రా ఇగో పైసలు ఇవ్వకపోతే వద్దు మీకు ఇంటికి రా. ఉండా టెన్షన్ వాడకు. ఎక్కడెక్కడ తిరుక్కుంటుంటారు ఇక ఇంటికి. సరేనా? సరే మనం పోయి వస్తా. బాలనార్ అయితే బాలనారు పోయి రాప. ఆ పిల్ల ఉన్నావానే? ఓ బిడ్డ ఏం చెప్తాంది ఇది? ఇంటి ముందర శంకింది వచ్చి కూర్చున్నది. బాబా ఇట్లా వచ్చారు? ఏమి తెలియని వెళ్ళిపోయా గొంతులేసే డొల్లిపాయ అన్నట్టు నువ్వే పంచాయతీకి పిలిచి నువ్వే మళ్ళీ ఎందుకు వచ్చినావు బాబాయి అంటానేంది? ఓ పంచాయతీకి వచ్చినారు. ఓ పంచాయతీకి వచ్చిరా అంటానేంది? మేము మందందరినీ వీక్కొని పెద్ద మనుషులు తీసుకొని ఇంటి ముందరికి వస్తే కూసోపో అట్లే నాకు ఇట్లా కూర్చోండి. నీకు ఇట్లా కూర్చోమంటే ఎందుకు రాగా? ఇంట్లోకి విలువ రాదు. ఇంట్లోకి అయిపోయినాయి. మీకు మాకు ఇంట్లోకి పిలిచే రోజులు అయిపోయినాయి. ఇక అయ్యో మా అక్కకి ఎన్నో చెప్పు తీసుకొని వచ్చి అది నన్ను గుర్తునే తననే తంతది. కూర్చొని ఇలా వాడి కూర్చోండి. నాకు ఇలా కూర్చోండి. అమ్మ బాబాయ్ అట్లా అంటే పిల్లగాడు నీ దండవన్న పెడతారా? ఓ సాపన్నీరా లేవు మా ఇంట్లో లేవు. అయిపోయినాయి మీకు మాకు. మరి నీదే ఏదో చేస్తా కానీ మీ అమ్మని మీ చెల్లెని అయితే విలుపో. ఆ పెద్ద మనుషులు పిలుచుకోపో. పెద్ద మనుషులు పిలుచుకోసా కూర్చోండి. ఇది ఏం చేస్తుందో ఎన్ని అంటదో ఇప్పుడు నాకున్నది. ఏమన్నా నమస్తే రఘు ఎక్కడ వచ్చారా? అన్నా ఏం లేదా చెల్లెది పంచాయతీ ఉండే కదా పిలిచినుంటే వచ్చిరానా పోదాం మాట్లాడదామన్నా. మళ్ళీ ఏంది రాకు ఇంతకుముందే ఒకసారి వేసి మళ్ళీ ఏం పంచాయతీ ఏం కథ అయింది? కాదన్నా ఊరికి ఇదే నెత్తి నొప్పి అవుతున్నది. చెల్లెల్ని ఇడిపించుకుందాం అనుకుంటున్నా. అందుకే పిలిచిన. ఎవరికి చెప్పలే నీతో చెప్తున్నాడు మాట్లాడి ఇంకే ఇడిపించుకుందాం అన్న చెల్లెల్ని. కాదు వాళ్ళతోటి కాదు ఇక మాకు కాదు. అవులాడని రఘు నాకు అర్థం ఇడిపించుకుంటున్నా అంటే ఏంది మామూలు మాటలా? అయ్యో చిన్నప్పటి సార్ నన్ను చూసినావు, మా చెల్లెల్ని చూసినావు, మా అమ్మని చూసినావు. మేమేందో తెలుసు నీకు. ఆ ఇడ్డోనికి ఇచ్చారు. వాడు సంసారం చేయడు. సంసారం చేయడంతో ఎన్ని ఉండదు చెప్పు. ఆ ఇంటికి నాన్న కష్టాలు చేసి పెడుతున్నావు. మా చెల్లెలు కన్నా క్షమలా పెడుతున్నారు. మా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోనంటుంది మొత్తమే. ఇక వాళ్ళు మా ఇంటికి రాకుండా కాలు పెట్టకుండా చేద్దాము. ఎంతైనా సరే ఇస్తే నేను పిల్ల చచ్చిపోయినోడు ఎవరైనా ఉంటే ఇస్తా. లేదు అంటే నా ఇంటికన్నీ పెట్టుకుంటా అట్లే. కానీ వాళ్ళ ఇంటికి కొలిస్తే చచ్చిపోతా అంటుందానా? వద్దు ఇక ఎట్లనండి దండం పెడతా వాళ్ళని రాకుండా మాట్లాడదాం పోయిందా దాని చూద్దాం. పెద్ద వచ్చిరు వచ్చిరు వాళ్ళు వచ్చారు. తమ్మి మరి రాన అయితే వచ్చినాం. ఇటు దాకా తోలుకొని వచ్చిండ్రు. ఇంట్లోకి కూడా రానిలే తమ్మి. నీవు సురేష్ గారు రాకముందు ఈ అడుగు నేను ఇంట్లోకి కూడా రాండి అనిలే. కూర్చొని రాకిట్లో అన్నాడంటే ఎలా అయితే అంటే ఆకిట్లో కూర్చొని వచ్చినాం. ఆకిట్లోనే కూర్చుంటాం. ఈ అల్లా నీ చెల్లెల్ని చింతచెట్టు కింద పంచాది పెట్టి నేను ఏం తిప్పలు పెట్టినా అంట అని తోలుకొని వచ్చి లోపల గర్రించుకున్నారు. ఇక నేనేమంటున్నా అంటే కూడుపుతారా వాళ్ళను ఒకతాన చేస్తారా ఇడిల్లో చేస్తారా చంపుతారా మీ చేతులు ఉండదు తమ్మి. నువ్వు నోరు ఎక్కువ ఎందుకంటే ఊరోళ్ళందరూ చూస్తారు. ఆడమాట అయినా మాట్లాడితే కుదుతారు అందరూ. నేనేం మాట్లాడతాను కొడుకు ఎడ్డోడు ఈ పిల్ల పోయిన తర్వాత తమ్మి మీరు 10 సార్లు అనొద్దు. ఎడ్డోడు అని నాకు మరి ఎంతగానో చెప్తారు మీకు అర్థం కాగానే. ఏడవైనా మనది అవుతుంది ఎట్లా? ఈ ఆవులైనది ఈ ఊరైనది ఇదేనా? రావు జర కూడితే ఒక తాను చేసి తోలుకొని పోదాం. కొట్టేరు నెత్తి వాళ్ళకి హాస్పిటల్ ఉండరు. తలవిలు ఇద్దరు అక్కడనే. ఆ పోరాడు ఒక్కడు ఉన్నాడు. ఫోన్ చేసి పిలవనాపుతాడు. మాకే సిగ్గుచారాలు లేకుండా ఇప్పుడేనా? నమస్తే నాయన. నమస్తే నమస్తే అమ్మ. అంతా బాయేనా? అంతా మంచిగా ఎట్లుంది మీ అక్కకు? వేసి కూడా నమస్తే పెడితే కాదా పడుతున్నాడు ఇక్కడ పట్టుకొని
చెప్పండి అంతా బాగా నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. చెప్పు సర్పంచ్ సాబ్ ఎక్కడ వచ్చారు? ఏం లేదన్న ఇది మన రఘువాల చెల్లెల్ని ఇంతకుముందు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇగో పిల్లగాని తండ్రి తల్లి పిల్లగాడు అది ఇంతకుముందు ఒకసారి పంచాయతీ అయితే నేనే తెంపినానా. అది తిట్టుకున్నారు, ఊరు పెట్టుకొని పోయింది, ఇట్లా కాదు ఇట్లా మంచిగా ఉండాలని చెప్పిన. పంచాయతీ తెంపిన తర్వాత రఘు వచ్చి 4 రోజులు దుద్దుకొని తోలిస్తానని చెప్పి రఘు అయినా సరే ఆయన తోలిస్తారేమని చెప్తే ఇక మళ్ళీ ఇక్కడనే వచ్చిన తర్వాత నేను విడాకులు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తాను అంటుండ్రు రఘు. మరి అదే విషయం మాట్లాడదామని వచ్చినావు. ఏదైనా సరే కుడిపాలా కానీ ఇడగొడతామని వాళ్ళ చూడు, ఆయన కథ చూడు, ఆయన ఏంది, ఆయన పెళ్ళి ఏంది, కథ ఏంది, ఆయన ఏం సంసారం చేయండి, ఏం చేయండి. కనీసం పెళ్ళంతో ఏం సంసారం చేయాలి, పెళ్ళంది ఏంది, కట్టు బొట్టు ఏమన్నా చూసుకునేదన్నా ఆలత ఉంది ఆయనకేమన్నా. ఎక్కువ గొల్లు బాగా కూడా అవుతా అయిపోతుంది. ఎందుకు జన్మించితి కలియుగమునా సంసారం చేస్తారా అంత ఆ పిల్ల లేదన్న శివనా అంటే ఆ పిల్లకు సోయలేదు ఆయనకు తిండి గోల్రు. మేము ఇచ్చిన కట్నం పైసలతో ఇల్లు తెల్ల చేసుకున్నారు, కూర్చున్నారు గడ మీద. అట్లా మాట్లాడుతూ రఘు నువ్వు పద్ధతి కాదు. తెలియదా మాకు తెలియదా రఘు, నాకు గమ్మత్తున్నది. అట్లా కాదు, మాకు తెలియదా. ఎన్నడు లోపల లోపల విసికినవరా నీ చెల్లెల్ని? ఏమనకుండా వేసుకున్నావు నువ్వు చూసినావు ఏలడంటున్నావు బాడకావు, నువ్వు లేనే లేవు. ఎడ్డోడు అంటే నేను ఓప నా పిల్లగాడు, నేను కన్నా ఎడ్డోడు అయినా గుడ్డోడు అయినా మూగోడు అయినా అయినా నా పిల్లగాడు, నా పొట్ట. మాట్లాడాలా లేకుంటే మీదేనా ఇక? పిల్ల మీ పిల్ల కాదా మరి? పిల్ల నీకు ఇచ్చినప్పుడు నీ బిడ్డలా కాదా? ఆ పిల్ల కట్టినోడు వాడు వాడిని చూసి ఎట్లా చూసుకోవాలి తెలియదు. మంచిగానే ఉన్నాడు, కనిపిస్తూనే ఉంది. మేమంతా గిట్టున్నా కట్టున్నా మరి అట్లున్నవాడు ఇష్టమే, సంసారం ఆమెతో చేస్తుందా ఈమెతో చేస్తుందా? అట్లా ఉన్నవాడు ఇష్టమే. కనీసం నువ్వన్నా చక్కగా చూడాలి ఆ పిల్లను. దాన్ని చక్కగా చూడండి. 10 ఏళ్ళ నుంచి నువ్వు నా ఇంట్లో సంసారం చేసినావా? చేపించామన్నా మేము పిల్లలు చేపించారు, చేయాలి కొన్ని రోజులు అయితే మారుతుందని. ఏం మాట్లాడుతున్నావురా? బదలాలు చేసిండ్రు, గొర్రెకాడికి తోలిస్తున్నాడు. ఏమన్నా సంసారం చేసిన ఇంటికాడు ఆయన నా చిన్న కొడుకు పిల్లగాడు, నడిపి కొడుకు పిల్లగాడు దాని బెడ్రూమ్ లో పోయి బొమ్మ వలగొడితే నెత్తి వలగొట్టింది నాయన. నెత్తి 4 పచ్చలు అయింది, రక్తం గారింది. ఎల్లా నీకు పిల్లలు లేకపోయి నా నడుపు పిల్లగానికి ఒక పిల్లగాడు, చిన్నోనికి అయితే పెళ్ళే కాకపోయా, ఉన్న ఒక పిల్లగానికి అంత దెబ్బ కొడతావా? ఏదో ఇట్లా దెబ్బ కొడితే ఇంకా నెత్తి వల్ల కొట్టారు ఆడుకుంటున్న బొమ్మ నెత్తి మీద చూసినారా? అంటే 10 ఏళ్ళ నుంచి ఒకనాడు కొట్టింది, ఆయన ఒకనాడు. అది కాదనా, మేమైతే చూసినాము. అది ఆడుకుంటే పడ్డదా కింద పడ్డా తెలియదు. మొత్తం అయితే పిల్లలకి అయితే రక్తం అయితే వెళ్ళింది. రఘు నువ్వు నీ ఊళ్ళు ఉన్నావు, నేను నా ఊళ్ళు ఉన్నా. నేను నా ఊళ్ళు ఉన్నా చూసినా. ఇగో అరే అట్టేటైతే రఘు ఏడుకొస్తే ఆడికి మాట్లాడతావా నువ్వు మాటలు? తప్పది. ఇగో అవురా, మా ఇంటి సంసారం నీకు తెలుసా? తెగ మాట్లాడుతున్నావు. మా అమ్మ రాసి సంపాదన పెడతా. నువ్వు వచ్చి చూసినావా? నువ్వు చిన్నంతరం పెద్దదం ఏది తెలియదా నీకు? మా అమ్మ అట్లా మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. నిన్న ఫోన్ చేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా? ఎవరు ఏమంటలేరానా? తోలుకరాపో మీ అమ్మని, మా వద్దని తోలుకరాపో. 10 ఏళ్ళ నుంచి ఎట్లా వచ్చినా ఆమెను అడుగు, చెప్తారే. ఆ నెత్తి వాళ్ళు నా బిడ్డ ఒక మాట అనలేను మా వద్దని. ఊరుకాను ఊరుకో కూల్. ఆగురా, ఏందా ఎట్లా మాట్లాడుతుంది చూసినావా? ఊరుకన్నా పెద్ద మనుషులు ఉన్నారు కదా, పంచాయతీ తెలిసే రాగు. నువ్వు కూల్ ఇష్టం ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఊరుకన్నా పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుని రాగు. నువ్వు చూసా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. తొలగరా మీ అమ్మ తొలగరా ఏం మాట్లాడతావు? ఊరుకన్నా నువ్వు ఏం మాట్లాడతారు? నీ అమ్మాయిలు ఊకినా కొద్ది నిలుగుతున్నారు.
ఆ పెద్ద మనుషులు వచ్చారు కదా అలా ఈ పంచాయతీ తెంపుతారు ఆగు. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతావు? చిన్న పెద్ద ఏం లేదు కళ్ళవాడనికే. గడ సర్పంచ్ సాబ్ ఉన్నాడు, గీడ సర్పంచ్ సాబ్ ఉన్నాడు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని ఎందుకు తోలుకొచ్చిండ్రు? వీడైతే పూర నోటికి అద్దుపద్దు ఏం లేదు, చిన్న పెద్ద ఏం లేదు, ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇచ్చినాడు ఇసోటాడు నీ చెల్లెల్ని ఇంట్లోనే పెట్టుకోవాల్సి నువ్వు? వీడికి వచ్చాము ఇంతగానో వస్తుంది. ఇక మీదానేందో కథ. మనము అనంగినాం గయాలు అత్తలు ఉంటారు ఎట్లా ఎగుతారు అని చెప్పి ఇక కళ్ళారా చూస్తున్నాం. మనం 15 ఏళ్ళ నుంచి ఆ పిల్లని ఎట్లా ఎగుతుందే కదా మేము ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఏం పద్ధతి ఏం కథ కాదు తమ్మి, దయ్యాల అసొంటి అత్తలను కంప రాకాసులను అన్నం గిన్నవు కానీ కళ్ళారా చూస్తున్నంట అని అంటుండవు. మరి నన్ను ఆయన చెల్లెలు పెట్టిన బాధలు నువ్వు చూసినావా? ఏమన్నా చెప్పిండా? ఒక్కనాడు లేచి గిట్ల పొరక కట్టబట్టి ఆకిలుడు అది. నేనేమన్నా అన్నానా? నేను నా పొట్టలో పెట్టుకున్న తమ్మి ఎంత ఎంత కష్టపెట్టింది, ఎంత తిప్పల పెట్టింది. ఏ నాడు కూడా నా పిల్లను అయ్యో నేను కూడా ఇంటికి ఇచ్చినా కదా నా పిల్లలంట నీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా. ఇవాళ నీ ఊరికి పిలిపించి నన్ను లేని బదలాం లేపుతున్నారే. మీకు పుణ్యం వస్తా అది పిలువు ఇవాళ. మరి అవునా అని మాట్లాడుతున్నావు. నీ అక్కని విలు, నీ చెల్లెని విలు, నీ అమ్మేది చూసినా ఇటువంటి రామాలు నీవి ఈ ఏడుపులు ఒకలేడుపులు అన్ని చూసినావు కాదు? అవునయ్యా అయ్యా శివయ్య, మరి ఆయన తల్లి ఏది, ఆయన చెల్లెలు ఏది? పిలువు మాట్లాడదాం. వీళ్ళు వెన్నీ హింసకు హాస్పిటల్ పడ్డది. అమ్మ తీసుకుని పోయింది, హాస్పిటల్ ఉన్నది, లేవనికి వస్తలేదు, జ్వరం వచ్చింది, హాస్పిటల్ చూపించి 7 మందిని అన్నది పచ్చి బాలి అంతా, 7 మందిని అన్నది పచ్చి బాలి అంతా అచ్చ కాలు వారదాపుకొని పండింది దావకాయల గ్లూకోజ్ నూకుతుండ్రు అని తప్పుడు చూసినా మాటలు పిల్లలకంటేనే జ్వరాలు రావా? పిల్లల అన్నోళ్ళకే జ్వరాలు వస్తాయి. కాదు మహేష్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు తమ్మి? నువ్వు చూడలేదా కళ్ళారా ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టి నన్ను కూడా కొట్టింది. నిన్ను కొట్టేటోళ్ళు ఉండారు. ఈవెన్ ఆడవాళ్ళు కొడతారు, మగవాళ్ళు కొడతారు. అమ్మ బాబాయ్ ఈయన కొట్టేళ్ళు ఉండారు. ఇంత ఆదాయం చూస్తున్నా కొట్టేళ్ళు ఉంటారు. ఇది ఎట్లా ఎగుతుండో మరి నాలుగు అందుకే ఇట్లా అయినట్టుంది. సర్పంచ్ సార్ ఆ రోజు ఏం మాట్లాడినా చెట్ల కింద వీళ్ళతో ఏగదానే కదా మా చెల్లెని రోజులు ఇచ్చింది 10 రోజులు ఉంచుకోమంటా అని. మళ్ళీ ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. మాట్లాడు నోరు చేయవు, ఆమె ఎట్లా నోరు చేస్తున్నది చెప్పానా? ఇప్పుడు ఆరుగురు మనిషి సర్పంచ్ అయితే ఆల దిగ్గ మాట్లాడకు, న్యాయం మీద మాట్లాడు. తమ్మి నాకు అంత తెలుసు, నాకు నేను ఆడ చూసిన నేనే పంపించిన అంత తెలుసు. నేనేం చెప్తున్నా అంటే ఇక మొన్న దానికి నేనే పంపించిన తోలుకపోతా మీ 4 రోజులు ఉంచుకో అని చెప్పిన. మీ చెల్లెలు లేదంటున్నావు, దావకాన పోయిందంటున్నావు. అయినా సరే అక్క ఏమంటావు? మరి వాళ్ళు ఇద్దరు లేరంట, హాస్పిటల్కి పోయారంట. మనం మాట్లాడదామా తర్వాత మాట్లాడదామా? ఇక తర్వాతలు గిరివాతలు నడవై నీ తల్లి దావకాన్లు ఉండదంట అని నాటకాలు చెప్తుంటారు. నీ చెల్లెలు దావకాన్లు ఏమైంది? బర్రి ఉన్నట్టుండదు దానికి ఏం అయాసం అయిపోయింది అయ్యా దావకాలకు. ఇలా పంచాయతీలు అంట తెలియదా? పంచాయతీ అనేసరి కల్లానే దావకాన్లు పోయి పండిందంట. దావకాన్లు అన్నీ ఎట్లా పిలుస్తావురా మమ్మల్ని? అవును మమ్మల్ని చూస్తే భయపడది. 15 ఏళ్ళు నా ఇంటి ఎట్లా చేసిందిరా, నా ఇంటి ఎట్లా మింగిందిరా, మోహన్ ఎట్లా వండిందిరా ఆడిది. తోలుకోపోయేటట్టు మాట్లాడు. నేను తోలుకుపోను అయ్యా తమ్మి. నీ కారు 10,000 శరణార్థి చేస్తా, మొక్కుతా. నాకు నా కోడలు వద్దు, నాకు అది పోతే కూడా నాకు తెలియదు. నాకు ఇడుపు కాగితం కావాలి, ఇడిల్ల కావాలి పంచాదు. ఇగో ఈయన తల్లి కూడా అన్నది ఆనాడు చింతచెట్టు కిందకి వచ్చి ఒక్కనాడికి నా పిల్లని ఇవ్వపోదు. ఈ ఎడ్డిముండ కొడుకు అనవసరంగా ఇచ్చిన, ఈ ముసలిముండ కొడుకు కాలు మొక్కినందుకు ఇచ్చిన అన్నది. ఏయ్ నీ చెల్లెల్ని ఇప్పుడే ఇడిపించుకో. నేను రేపు తెల్లారి 10 మంది పెళ్ళాలని చేస్తా. నా కొడుకు 10 మంది పెళ్ళాలని చేస్తాయా? నేను 10 మందిని కాదు 20 మందిని చేస్తా. నీవు 10 కోట్ల రూపాయలు తెచ్చి నా ఇంట్లో పెట్టినా నా పిల్లగానికి వద్దు, నా పిల్లగానికి ఒక్కనాడికి జీతం నాశనం చేసాం, ఇంకెవరి జీతం నాశనం చేద్దాం. కొడతాను 10 మంది కొండి పెడితే ఒక్కడు తినే రకం వాడు. మనకి ఎవడన్నా ఇస్తాడా? కయ్య మొత్తుకుంటాను. మన పరువు మనమే తీసుకుంటాను అందరి ముందట. ఎందుకు ఏయ్ నువ్వు మాట్లాడతాను రా.
నీకు ఏ వద్దు నేను చెప్తున్నా వామ్మ ఊరోళ్ళందరికి చెప్తున్నావా పెద్ద మంత్రులు నేను అందరికి చెప్తున్నా తమ్మి మహేష నువ్వేమన్నాను నాకు ఒక్క నాడికొద్దు ఆయన చెల్లెలు వద్దు ఆయన చెల్లెలు ముఖం కూడా చూడదలుచుకోలేదు ఒక్క నాడికొద్దు ఇగో నీవు ఆ పిల్లని నీ ఇంటికి దోరుకొచ్చుకోవాలనుకుంటే నీ ఇల్లు ఆడుండదో ఆ ఇంటికి దోరుకొని పో నీవు లేకుంటే నువ్వే వచ్చి వాళ్ళ ఇంట్లో జీతం ఉండు వాళ్ళ ఇంట్లో ఊడిగం చెయ్యి నీకే ఊడిగం చేసి సత్తాన్ని చిన్ననాటి నుండి ఇంత మొలకకాన్ని చేసి ఇంత పెద్ద చేసిందని ఇప్పుడు ఊడిగం చేసి చచ్చిన నీకే తెల్లగా అయినాయి బొక్కలు అయ్యి ఏందిరా ఆకలి అవుతుందమ్మా ఇంత ఎవరితో నన్ను అన్నం పెట్టి ఇంత డెడ్డ పెట్టు తింటాడు ఇంత డెడ్డ ఆకలి అవుతుంది రారా అంటే నారా తినరారు నా ఇజ్జత్ ఇయ్యకు బిడ్డ నా ఇజ్జత్ ఇయ్యకరా కూర్చో కూడు కలబెడతా కూర్చో ఆడ ఊరు పెడతలేరు బువ్వ నాకు ఇస్తానికి ఇటుపకాయ చెయ్యి లల్లమ్మ కిటుపకాయ పువ్వు పెట్టండి పువ్వు పెడతలేరు ఆయనకేమన్నా ఇంత పంచాయతీ ఎవరిది ఏం కదా సోయింది ఆయనకు ఆయన పెళ్ళాంది అనుకుంటున్నా ఇంకేముందో పంచాయతీకి వచ్చిన అనుకుంటున్నా ఏంది ఇది అదే రఘు వద్దురా నువ్వు అనుకునేదే కరెక్ట్ అవసరం లేదు విడాకులు తీసుకో సార్ ఏం పంచాయతీ ఏం కదా ఆ పిల్ల ఇంకోనికైనా చేస్తా ఇప్పుడైనా సుఖపడతా ఆ పిల్ల ఈ నుంచానా ఈ రాక్షసిస్తానా ఎడుంటారు ఓ కుమరమ్మ కూర్చో చాలు మీకు ఇటుపుకాయం కావాలి రాసిస్తాము మీ సంసారం వద్దు మీకు కథ వద్దు అరే అవసరమే లేదు రాసిస్తాం వద్దు మేము ఒప్పుకున్నా వద్దు రా సంసారం వద్దు రాసిస్తాం అట్లా అంటే ఎట్లనైనా నీకు దండం పెడతా కూడబెట్టుండి ఈడగొట్టవద్దు ఈడగొట్టే పుణ్యం కాదు నువ్వు అబద్ధాలు ఆడి ఓ లగ్గం చేయాలంటారు ఓ పెళ్లి చేయాలంటారు ఈడగొట్టింది పుణ్యం కాదు కదా నాయన ఏమి రఘు అట్లా అనవద్దు బిడ్డ తోలియాలి సంసారం చేపియాలి నాయన సంసారం చేపియాలి లేదన్నా శివన్న నా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోదు నెగలేనియరు వాళ్ళు సంసారం చేయనియరు నా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోయినా చేయని అంటుంది సంసారము ఈ రోజుకే కావాలి వాళ్ళొద్దు సబ్జెక్ట్గా నా చెల్లెలు నేను తెచ్చుకుంటాను ఇక నువ్వే చెప్పు వాళ్ళకి ఏం చెప్తావు అయ్యా నేను కూడా చెప్తున్నా ఒక్కనాడికి నీ చెల్లెలు నా ఇంటికి రావద్దు నీ చెల్లెలు ముఖం మేము చూడొద్దు ఈ అల్లా సిగ్గు తప్పి సర్పంచి అందరూ పిలిపించారు అన్నందుకు వచ్చినాము నేను మీ ఈ అల్ల ఇడుపు కాగితంతో మా ఇంటికి పోవాలి ఈ నా ఇంటి వాళ్ళు ఎవరన్నా ఇడుపు కాగితం కాదు పిల్లని తోలుకొని ఇంటికి వస్తామంటే నా శవం ఇంకెళ్ళి దాటిపోవాలి నేను ఊరేసుకొని అన్న సస్తా మందుదాయన్న సస్తా అంటి పెట్టుకుని అన్న సస్తా ఏంది ఇదేనా అట్లా చచ్చింటేనన్న బాగా పుణ్యం అవుతుంది మీరు ఇట్లా ఈడికొచ్చి మీ ఇద్దరు పంచాలి ఊళ్ళో అదే పంచాలి ఈడ అదే పంచాలి పిల్లగానికి గుద్దుకోపోర్రి జరసేపు మేము ఏటికొచ్చాం తొలకపోనికి వచ్చాం వీడికి ఇడుపుకాదానికి రాలే మేము ఇడుపుకాదం అంటే ఆడే రాకుండా ఉంటుంది ఊకెళ్ళి వెళ్ళేది సర్పంచ్ ఇంతకు ఆయన అడగమా లేదా సంసారం చేస్తాడా చేయడా ఏంటి ఏమే పెళ్ళం కావాలన్నా దానికి ఇంతకు నాకు పెళ్ళం వద్దు ఏమవుతానా ఓనా నేను బయట వండుకుంటే మా అమ్మ లోపల వండుకోమంటది నేను లోపలికి వండుకున్నాక ఆ పిల్ల కాలు వేస్తుంది చెయ్యేస్తుంది నీ అమ్మ నేను వండుకున్నాడా మరి నేను పోయి పండుకున్నా నీ పిల్లతానా అమ్మ నాడు నువ్వే వండుకపో ఆయన నాకు పెళ్ళం వద్దు ఏమవుతుంటే తీసుకొచ్చిండ్రు నాకు ఆకలి అవుతుంది నీ అవన్నీ వీడికి ఎందుకు తీసుకొచ్చినామా ఏం నువ్వు కాదయ్యా ఏమంటున్నా అంటే జ్వరం వచ్చినాడు ఒక నాడు ఇంట్లో పోయి పండుకోపోరా అన్న పండుకోపో అంటే ఇంట్లో పోయి పండుకుంటే అది బర్రెలేక ఉండదు కదా ఇప్పుడు బక్క ఉండడు కదా ఈ మీద కాలు వేసేసరికి బరువు అయినట్టుండదు ఓమా నాకు జ్వరం రాలే లోపలికి పోతే యానెన్నో చేతులు వేస్తుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది గసోటి పిల్ల నాకెందుకమ్మా దుషి నాకు ఆకలి అవుతుంది నేను పోతా పిల్లగాడు గత మాట్లాడుతా సంసారం బాగా చేస్తాడు అయ్యా తల్లికి తెలియదా పిల్లగాడు ఎట్లుండడు ఏముండడు అనేది పిల్ల చిన్నప్పటి సార్ తల్లి దానం చేపిస్తుంది ఊడుస్తుంది నాకు తెలియదా పిల్లగాడు మంచోడు అయ్యా తెలియదు చిన్నప్పుడు పిల్ల ఉంచుకున్నట్టే కూడా ఉంచుకుంటే ఈమె పోయి సాటుగా మార్వాణం చేసి తీసుకొని వచ్చింది వద్దని అంత ఆరుగా ఆడిది నా చిన్న కోడలు నా బిడ్డ మీ అక్క ఎట్లుంటది ఇంట్లో మంచిగానే ఉంటది మరి ఇట్లా ఎట్లా ఎగుతురు మీరు అది మన ఇంట్లో ఎన్నిసార్లు రొల్లి పెట్టింది నీ పిల్లల్ని ఎట్లా కొట్టింది నిన్ను ఎట్లా కొట్టింది మామని ఎట్లా కొట్టింది పని చేయకుండా ఎట్లా బెడ్రూమ్లో అలా వంటింది మొత్తం చెప్పియాల గంత మాట అన్నకన్నా విడాకుల దాకా పోకు పాతయాన్ని తోడుకుంటా ఇప్పుడు ఏమొస్తుంది అన్న సొంత అక్క చెల్లె లెక్క కలిసి ఉన్నాం మేమిద్దరం పిల్లలు లేకున్నా మర్దిని సొంత కొడుకు లెక్క చూసుకుంది నా పిల్లల్ని కూడా దగ్గరికి తీసింది మంచిగానే ఉన్నది ఒక్కనాడికొద్దు ఒక్కనాడికి నా ఇంటికి రావద్దు నేను చెప్తున్నా
మీరుగిన కోడలు ఇంటికి వస్తుంది అంటే నేను ఊరేసుకొని చేస్తా నా పిన్గ మీదకెళ్ళి దాటిపోవాలి గాంచు నేను పోసుకొని అంటి పెట్టుకుంటా నేను చెప్తున్నా ఒక్కనాడికి తమ్మిచ్చినోడు ఆయన నీ కాలు మొక్తా నీ కాలు మొక్తా నీ కాలు మొక్తా నీ కాలు మొక్తా కోడ నీ కాలు మొక్తా అందరు కాలు మొక్తా నేను చెప్తున్నా నేను ఈ నెత్తిలో పోసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటా నేను నాకొద్దు ఒక్కనాడికొద్దు ఈ అల్ల నా ఇంటికి రావద్దు ఆ ఆడదాని ముఖం నేను చూడొద్దు నా పిల్లగాడు ఎడ్డోడు ఉండేనంట సర్పంచ్ కూడా అట్లే మాట్లాడుతున్నాడు అన్న మీరు కాకుండా ఎడ్డోడు అడ్డడి తింటాడు అంటే అడ్డడు మీరు వండి పెట్టారు నేను దమాక్ వస్తున్నది కాబట్టి 6 మంది పిల్లలుగా అన్న సంసారాలు చేపించిన మనమలు ఉన్నారు మనమరాళ్ళు ఉండరు 7 మంది బావలతో ఎక్కుంటా నీ మీద మనపోయి నా నెత్తి మీద ఇత్తులు దులిపిన నాటి నుంచి ఒక్కటే ఉండదురా ఈ ఊళ్ళో కానరాని ఊళ్ళో కొల్లూరులో తెచ్చిన ఇద్దరు చేసినరా నీ దవడ దగ్గర వాడా నిన్ను కట్టుకొని పోను నిన్ను ఈ ఊళ్ళో పెట్టా ఏం రా బామ్మది సిగ్గు లేదు వాడతావు నీకు దీపుకోలు ఏమని చెప్తే మీ అక్కకి వేసిన అవే అయ్యో బావా ఇవాళ పంచాయతీ నేను మర్చిపోయినా నేను దానికి 3 గోళీలు వేసుకొచ్చాను ఏమా నీకు కూడా తెలియలేదా నీకు చెప్పలేదా మీ అత్తకు బీపీ గోళీ వేసి తోలు అమ్మాట తోలుకరమ్మాట చెప్పిందా చెప్పినా లేదా సనవిల్లనింటినా సంకలు వేసుకొని సన్నిచ్చుకుంటే తోలుకరా మన్నికే సంకలు వేసుకొని సన్నిచ్చుకుంటే తోలుకరా మన్నికే మహేషా ఈ వీళ్ళతోటి దిగదా అయ్యా ఈ నారముచ్చులోళ్ళు అయ్యా శివయ్య నీ కాలు మొక్త తమ్మి నువ్వు అనుకున్నదే కరెక్టు సరే నేను చెప్తున్నా నా కొడుకు ఎడ్డోడు గుడ్డోడు ముయిగోడు నా అడ్డోడు నా కొడుకుకు అత్తపత్త లేదు సంసారం చేసే తరికే లేదు ఆ ఇడాకుల పత్రం ఏందో రాయి నీ ఊరికి నేను రా నా ఊరికి మీరు రా ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అంటే మనం ఎంతటోళ్ళం నువ్వు నేను చేసి అవుతుందా విడవ ఎక్కడో ఆ పిల్లను హాస్పిటల్ ఉంది ఎట్లా ఎవరిని పెట్టి మనం రాతామా అయిపోతుందా కానీ ఒకసారి అయిన తర్వాత వస్తాం 10-15 రోజులు ఆగుండి అందరికి మంచిగా అయితే ఇంకా కొంతమంది పెద్దవంతులు వెళ్తాం మీ ఊరికి వస్తాం అనుకోండి వచ్చి రాసి వస్తాం ఏందో ఇట్లా తొందరగా ఉట్లాడితే నేను రాసి ఇస్తావు మనం మా అయితే రాసి వెళ్తుందా నువ్వు అన్నా కరెక్టేనా పిల్ల లగ్గం ఎట్లా చేస్తాం కరెక్టే నువ్వు చెప్పింది ఇట్లాగా ఏం లేదు 1000 మంది మనం అంతా ఉత్తాసకాలమే మంచిగా గమనించామన్నా తప్పకుండా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాతనే కూర్చోబెట్టి మాట్లాడదాం మా అక్క అయితే మళ్ళీ అయితే మీ ఊరికైతే రాదు మా ఊరికే మీరు నువ్వు అన్నట్లు పెద్ద మనుషులతో కొనరా అయినా సార్ ఆనే కూర్చొని మాట్లాడుకొని ఇక ఇడుపుకాయ రాసుకుందామా తెగదెంపుకుందామా ఏ ఓటు చేద్దామన్నా తెగదెంపురే ఇంకా ఇంకుండా ఆగాక నువ్వు అన్న మాట అయింది మంచిగా అయింది కదా అయింది కావాలి నీ పిల్లలకి 10 మంది పిల్లలు నువ్వు అనుకుంటున్నావా వీళ్ళు వచ్చి మళ్ళీ మీరు పంచాయతీ పెట్టింది నాకు ఉంటా అని నేను 6 తిరగక ముందే 6 మందిని తెచ్చి పెళ్లి చేస్తా నీ కొడుకు అయితే వరుసగట్టి నేను చేసుకుంటా నీకు వాడవచ్చు తమ్ముడా నా కొడుకు చూడు ఉండాలి నువ్వు అందరికి వచ్చా కానీ న్యాయం పద్ధతి అనేది ఉంటుంది పెద్ద మంది చూస్తాను ఆల్రెడీ మీరు 10 దినాలకు వచ్చినా 12 దినాలకు వచ్చినా 6 తిరగక ముందే నా కొడుకు అయితే పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా ఏడ వదిలేపోయి ఇటువంటి గయాలను ఏడ వదిలే మేము అవసరం లేదు మా కుకంగా సర్పంచ్ సార్ వస్తాం మీ ఊరికి వస్తాం మాట్లాడదాం ఎంతమంది అన్న చేసుకుంటారు కానీ రాగు పోందా పోన్రీ చేసుకుంటారు పో పిల్లగాడు లేని పెండ్లు ఎట్లా చేద్దాం అయ్యా మనం 1,00,000 మంది ఉన్న ఉత్తాసు కాలమే ఈ పంచాయతీ ఎట్లా దింపుదాం రా అంటున్నా వాళ్ళతోటి దానికే దొరకొచ్చిన ఆరు నిన్ను ఇప్పుడు నాయకాడికి చెప్పిండ్రా లేకపోతే మనకు అన్యాయం చేసి ఏం చెప్పినావు రా గొర్రె కాన్నే ఉండే బర్ర కాన్నే ఉండే మేకల కాన్నే కోళ్ళ కాన్నే ఉండయి ఏడు పని ఆన్నే ఉండదు పిక్కను ఉరికొచ్చిన నా కొల్లెమ్మ ఉండదు రాగానే మంగళారతి ఇచ్చి ఆరతి ఇచ్చి రా మామ కూర్చుంది డెడ్డే పెడతా నీకు అంటానా అంటానా తోలుకొని వచ్చిండు గయ్యాడు కంపవు కాకుంటే వాళ్ళు ఏదో నిర్ణయం చేస్తుంది నాన్యాయం నాకేమొద్దు 6 తిరగక ముందే 6 మందిని ఇచ్చి పెళ్లి చేస్తా పనికి మళ్ళీ